సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆటోడెస్క్ ఫ్యూషన్లో ఒక పోల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మీరు ఆటోడెస్క్ ఫ్యూషన్ ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేస్తున్నా. ఇది చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక సర్క్యులర్ ప్లేట్లో, ఈ సర్క్యులర్ ప్లేట్ ఆఫ్ 12 సెంటీమీటర్ లేదా 12 సెంటీమీటర్ అంటే 120 mm ఒక సర్క్యులర్ హోల్, ఈ సర్క్యులర్ హోల్ క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక 2D డయాగ్రామ్ దించుకోవాలి. ఫస్ట్ 2D డయాగ్రామ్లో ఒక స్క్వేర్ షీట్ అంటే 120 mm 120 mmతో దించుకొని తర్వాత సర్క్యులర్ హోల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఒక స్క్వేర్ ప్లేట్ని తయారు చేయడం. సో ఇది ఫ్యూషన్ ఆటోడెస్క్ ఫ్యూషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూ నొక్కండి. న్యూ నొక్కి పార్ట్ డిజైన్ నొక్కండి, క్రియేట్ న్యూ కొట్టండి. సో ఇలా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ రైట్ టాప్ ఉంది కదా, నేను టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ స్కెచ్ ఉంది కదా, క్రియేట్ స్కెచ్ నొక్కండి. బై డిఫాల్ట్ ఈ ప్లేన్ వస్తుంది కదా, XY ప్లేన్, ఇది నొక్కండి. నొక్కిన తర్వాత ఫస్ట్ మనం చేయగలిగిన పని ఏంది, ఇక్కడ చూడండి 12 సెంటీమీటర్ లెంత్, 12 సెంటీమీటర్ విడ్త్. ఈ స్క్వేర్ షేప్ వచ్చేసి మనం దించబోతున్నాం. సో 12 సెంటీమీటర్ అంటే ఎంత, 120 mm. 120 mm అంటే ఆర్జిన్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 60 mm, రైట్ సైడ్ 60 mm, టాప్ సైడ్ 60 mm, బాటమ్ సైడ్ 60 mm. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఒక లైన్ అనేది తీసుకుంటున్నా. ఇక గ్రిడ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిడ్స్ అనేది ఈచ్ 1 సెంటీమీటర్. ఓకే. సో ఇది 0, ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్. ఓకే. 6 సెంటీమీటర్లో పైన వచ్చేసి ఎంత, 60 mm. 60 mm. నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంత డిస్టెన్స్ 120 mm, ఎందుకంటే 12 సెంటీమీటర్ కాబట్టి 120 mm. ఓకే. రైట్. మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కిందికి 120 mm. ఓకే. నెక్స్ట్ మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 120 mm. మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేయండి. రైట్. అయిపోయింది. ఇది స్క్వేర్ ప్లేట్. డైమెన్షన్స్ ఎంత, 120 mm లేదా 12 సెంటీమీటర్. సపోజ్ నీ డైమెన్షన్ చూడడానికి బాగాలేదనుకోండి, డిలీట్ చేసుకోండి. డిలీట్. ఇక్కడ కూడా అయిపోయింది. ఈ కింది డైమెన్షన్ కూడా నేను డిలీట్ చేస్తున్నా. ఈ డైమెన్షన్ కూడా డిలీట్ చేస్తున్నా. డిలీట్ నొక్కండి. రైట్. ఈ చూడండి, పైన 120 mm లెంత్, విడ్త్ వచ్చేసి 120 mm క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ హోల్ క్రియేట్ చేసుకోవాలి. హోల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా హోల్, ఈ హోల్ సపోజ్ నేను ఒక 10 mm డయాతో హోల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. హోల్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది చూడండి. ఎక్స్ యాక్సిస్ నుంచి 3 సెంటీమీటర్ పైకి, వై యాక్సిస్ నుంచి 4 సెంటీమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే. సో ఎక్స్ యాక్సిస్ నుంచి 3 సెంటీమీటర్ పైకి అంటే ఇక్కడికి వెళ్ళండి. ఈ గ్రిడ్స్ ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ నుంచి 3 సెంటీమీటర్ అండ్ వై యాక్సిస్ నుంచి 4 సెంటీమీటర్. వై యాక్సిస్ నుంచి 4 సెంటీమీటర్ అంటే 1 2 3 4 4 సెంటీమీటర్ అండ్ ఎక్స్ యాక్సిస్ నుంచి 3 సెంటీమీటర్. 1 2 3 ఇక్కడ వస్తుంది. ఓకే. ఎంత ఎంత తీసుకుందాం, ఒక 15 mm చాలే, ఒక 15 mm డయామీటర్ తీసుకున్నాం. ఓకే. 15 mm డయామీటర్ ఒక హోల్ అనేది క్రియేట్ చేసినాం. ఓకే. మళ్ళీ కింద ఎంత ఉంది, కింద వచ్చేసి 3.5 సెంటీమీటర్ 4.5 సెంటీమీటర్. సో ఎప్పటికీ గ్రిడ్స్ కౌంట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి సరే మనం వేరే మెథడ్ వాడదాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ హోల్ 15 mm డయా, సపోజ్ ఏదైనా ఒక పొజిషన్లో దించండి. 15 mmతో దించండి. దించిన తర్వాత ఎంటర్ అయ్యండి. నెక్స్ట్
వై యాక్సిస్ నుంచి 4.5 సెంటీమీటర్, ఎక్స్ యాక్సిస్ నుంచి 3.5 సెంటీమీటర్. అప్పుడు ఏం చేయాలంటే ఈ స్కెచ్ డైమెన్షన్ ఉంది కదా, ఈ స్కెచ్ డైమెన్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత మనం ఏం చేయబోతున్నామంటే మాన్యువల్గా గ్రిడ్ తోటి ప్లేస్మెంట్ చేయకుండా డైరెక్ట్ మనం ఎంటర్ చేయబోతున్నాం. అది అప్పుడు ఏం చేయాలంటే స్కెచ్ డైమెన్షన్ నొక్కి ఈ సెంటర్ పాయింట్ నొక్కండి. కింద కూడా సెంటర్ పాయింట్ నొక్కి లెఫ్ట్ క్లిక్ ఎంటర్ చేయండి. ఓకే, ఒక నిమిషం. ఇది చూసినావా, ఇలా ఆరో వస్తుంది. మనం డిస్టెన్స్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, ఈ డిస్టెన్స్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ అంటే 45 mm. ఓకే, ఇక్కడ 45 mm అని ప్రెస్ చేయండి. 45 ఎంటర్. చూసినావా, అటు కార్నర్ మూవ్ అయింది. ఇది ఇట్లా ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ పైనుంచి కిందికి 3.5 సెంటీమీటర్ అంటే 35 mm. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ సేమ్ స్కెచ్ డైమెన్షన్లోకి వెళ్ళండి. ఈ సెంటర్ నొక్కండి, ఇక్కడ కూడా సెంటర్ నొక్కి లెఫ్ట్ క్లిక్ నొక్కండి. ఇలా వస్తుంది. పెన్సిల్ ఎంత 35 mm, ఎగ్జాక్ట్ 35 ఉంది, నో ప్రాబ్లం. 35 నొక్కాలి, ఎంటర్. రైట్. సో మనం 2D డయాగ్రామ్ అయిపోయింది. దీనికి 3Dలో కన్వర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ డైమెన్షన్స్ చూడడానికి బాగాలేదు, ఈ నీకు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోండి. డైమెన్షన్ మాత్రమే డిలీట్ చేయండి, ఈ స్కెచ్ కాదు. ఓకేనా, ఈ డైమెన్షన్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఇక్కడ కొట్టి డిలీట్ నొక్కండి, ఇక్కడ కూడా డైమెన్షన్ డిలీట్ నొక్కండి. ఇది కూడా నొక్కండి, డిలీట్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిలీట్ చేయకండి, జస్ట్ డైమెన్షన్ డిలీట్ చేయండి. రైట్, ఇది ఓకే. సో ఒక స్క్వేర్ షేప్, దానిలో 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని స్కెచ్ అయిపోయింది. స్కెచ్ అయిపోయిన తర్వాత ఫినిష్ స్కెచ్ అని నొక్కండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, దీన్ని 3Dలో కన్వర్ట్ చేయాలి. 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ ఏదైతే స్క్వేర్ ప్లేట్ ఉందో దాన్ని థిక్నెస్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ట్రూడ్. సో 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఏ ప్లేన్ 3Dలో కన్వర్ట్ చేయాలంటే మనకి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సర్కులర్ సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ కదా మన హోల్స్ కావాల్సింది. సో ఇది ఏం సెలెక్ట్ చేయొద్దు. మీరు ఇక్కడ చూడండి ఎంత థిక్నెస్తో కావాలో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 mm పెట్టా. ఓకేనా, రైట్, 5 mm థిక్నెస్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయండి. సో ఎక్స్ట్రూడ్ ప్రొఫైల్ సెలెక్టెడ్, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, అదే సెలెక్టెడ్ పాయింట్. స్టార్ట్ ఇవన్నీ బై డిఫాల్ట్ నుంచి అండి, డైరెక్షన్ ఇవన్నీ డిఫాల్ట్ నుంచి. డిస్టెన్స్ ఉంది కదా, ఇదే థిక్నెస్ అన్నట్టు. ఓకే, న్యూ బాడీ, కొత్త బాడీ కాబట్టి ఓకే కొట్టండి. ఓకే, ఖతం. 3D డైమెన్షన్ క్రియేట్ అయింది. చూడండి, మనం జస్ట్ ఇలా రొటేట్ కండి, ఓ హోల్ ఉంది. ఏ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ చూసుకోండి. 3D డయాగ్రామ్ అయితే వచ్చేసింది, అంతే, సింపుల్. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే సపోజ్ మనము మళ్ళీ ఇది నాకు వద్దు, ఈ డైమెన్షన్స్ వద్దు, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి స్కెచ్ మాడిఫై చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇగో మీ ఎక్స్ట్రూడ్, ఇది కొట్టి దీన్ని డిలీట్ నొక్కండి. ఓకే, రైట్, పోయిన తర్వాత స్కెచ్ ఉంది కదా, ఈ స్కెచ్ని ఇది వ్యూ పాయింట్ అన్నట్టు. స్కెచ్ కనిపించాలంటే ఇది ఒకటి నొక్కండి, ఇది స్కెచ్. మళ్ళీ ఏదైనా మాడిఫై చేయాలంటే చేసుకోండి. ఇది ప్రాసెస్.